వన్ మార్క్ గ్యారంటీ ఇంపార్టెంట్ చూద్దాం. జీవశాస్త్ర శాఖలు ప్రధానంగా 3. 1 ప్రాథమిక, అనువర్తిత, సంబంధిత. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం. దానికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసులే. అదే అనువర్తిత శాఖలు అంటే మనకి జీవశాస్త్రం ఉంటుంది. దానికి జీవుల స్వరూప శాస్త్రం, మార్ఫాలజీ, ఫిజియాలజీ, సైటాలజీ, అనాటమీ, జెనెటిక్స్, టాక్సానమీ, ఎకాలజీ, ఎంబ్రయాలజీ, ఎవల్యూషన్, పేలియంటాలజీ ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక శాఖల్లోకి వచ్చేస్తాయి. తర్వాత అనువర్తిత శాఖలు వచ్చేసి ఒక జీవశాస్త్రం ఉంటుంది. దాని పక్కన ఇంకొక శాస్త్రం వేరే శాస్త్రం ఉంటుంది అనమాట. జీవరసాయన శాస్త్రం, జీవ భౌతిక శాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్రం, వైరాలజీ, రేడియో ధార్మిక జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, మెరైన్ బయాలజీ, వ్యాధి నిరోధక శాస్త్రం, అణుజీవ శాస్త్రం, ఏరోబయాలజీ, ఫైలోజెనీ. అంటే కొన్నిటికి జీవశాస్త్రం అని వచ్చింది, కొన్నిటికి అయితే రాలేదు. చూడండి, అంటే వైరాలజీకి జీవశాస్త్రం అని పక్కన రాలేదు, కానీ ఇది జీవశాస్త్రానికి సంబంధించిన అనువర్తిత శాఖే. తర్వాత ఖగోళ శాస్త్రం ఒకదానికి రాలేదు. తర్వాత ఇంకా దేనికి రాలేదు, ఫైలోజెనీకి, వీటికి మాత్రం రాలేదు. కానీ ఇవన్నీ కూడా మనకి అనువర్తిత శాఖలోకే వస్తాయి. తర్వాత సంబంధిత శాఖ వచ్చేసి మెడిసిన్, అగ్రికల్చర్, ఇవి కూడా మనకి వస్తాయి. ఇంకా వీటికి అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే వీటి పక్కనే జీవశాస్త్రం అని రాదు, సంబంధిత శాఖ అనమాట, పక్కన రాదనమాట. దీంట్లో మంచి ఇంపార్టెంట్వి ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి కూడా చూద్దాం. తర్వాత ఆర్బోరికల్చర్, అలంకరణ కోసం, ఆర్నమెంటల్ ప్లాంట్స్, అరేనియాలజీ అంటే సాలిడ్ అంటాం. ఆంథాలజీ తెలుసు, ఆంథాలజీ అంటే పుష్పాలు, బ్యాక్టీరియాలు తెలుసు. బ్రయోలజీ, బ్రయోఫైట్స్, కార్డియాలజీ అంటే గుండె, కాండ్రాలజీ ఇది ఇంపార్టెంట్. కాండ్రాలజీ అంటే కార్టిలేజ్ గురించి అధ్యయనం. ఎకాలజీ తెలుసు, ఎంబ్రియాలజీ తెలుసు, పిండాభివృద్ధి. ఎటియాలజీ అంటే వ్యాధుల కారణాల గురించిన అధ్యయనం. వ్యాధుల కారణాల గురించిన అధ్యయనం అంటే వ్యాధికి కారణం ఏంటి అని అడుగుతాం కదా, ఏంటి అంటే ఎటియాలజీ, కారణం ఏంటి ఎటియాలజీ. యూజెనిక్స్ అంటే ప్రస్తుత మానవ తరం యొక్క అభివృద్ధిని యూజెనిక్స్. హిస్టాలజీ అంటే కణజాలాల నిర్మాణం. హైజీన్ అంటే ఆరోగ్య పరిరక్షణ కోసం ఏ ప్రాణి అయినా జాగ్రత్తలో హైజీన్లో కెలాలజీ అంటే కళ, అంటే కళ ఉంది కదా, దీంట్లో కళ అంటే అందం, మానవ సౌందర్యం గురించి. ఒడెంటాలజీ అంటే పళ్ళు. ఆస్టియాలజీ ఇది ఇంపార్టెంట్ చూసుకో. ఆస్టియాలజీ అంటే జంతువుల గురించిన అధ్యయనం, జంతువుల వ్యాధుల గురించిన అధ్యయనం. ఇది ఆస్టియాలజీ. ఇది కారణం ఏంటి, వ్యాధుల కారణం ఏంటి అనేది ఎటియాలజీ. ఆస్టియాలజీ అంటే మన ఎముకల కోసం మనకు ఉంటాం కానీ కాదు. ఆస్టియాలజీ అంటే జంతువుల వ్యాధుల గురించి. సిండెసినాలజీ అంటే కీళ్ళు ప్లస్ స్నాయువుల గురించి. స్నాయువులు. ట్రామటాలజీ అంటే కణుతులు గాయాల గురించి. ట్రామటాలజీ. ట్రైకాలజీ అంటే జుట్టు గురించి.